శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానందరూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధిసాక్షిణే. ఓం సశంఖచక్రం సగిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము దశమస్కందము పూర్వభాగము. చెలి నవమాధుర్యం కలిగిన కృష్ణుని మురళీనాదము అనే అమృత ప్రవాహాలు చెవులకు తగిలి హృదయాంతరాలలోకి చేరగానే మేతలు చాలించి లేగలతో పాటు ఆవులు, ఇతర మృగాలు, గోవుల సముదాయాలు కూడా ఉత్కంఠతో ఆకాశానికి మోరలు చాచి శరీరాలను, ఇంద్రియాలను వదిలివేస్తూ ఉన్నాయి. ఓ కంజేక్షణ కృష్ణుడు జ్వలిత హరోద్ధాముడై గాన విద్య కౌతూహల తన్మనోజ్ఞ మురళీ ధ్వానంబుగా వింపగా నా కర్ణించి ససంపమై మొరయునీలాభ్రంబుగా జూచుచుం గేకారావములిచుచున్ మురియుడు బోగే కేంద్ర సంఘాతముల్. ఓ పద్మాక్షి, ప్రకాశించే హారం ధరించి కృష్ణుడు గాన విద్యలో కుతూహలంతో మనోహరంగా వేణుగానం చేస్తూ ఉన్నాడు. అలా చేస్తూ ఉంటే విని కృష్ణుని మెరపుతో కూడిన నీలమేఘంగా భావిస్తూ కేకారావాలు చేస్తూ నెమలి సముదాయాలు మురిసిపోతూ నాట్యాలు చేస్తూ ఉన్నాయి. లలనా ఏటికి తెల్లవారె రవి ఏలా దోచె పూర్వాద్రిపై గలకాలంబున హంబుగా కనిసిగా గల్పింపడా బ్రహ్మ తావలరేడుంగృపలేడు కీరములు దుర్వారంబులెట్లో కదే కలదే మాపటి వేలయుంగలుగనే కంజాక్షు సంభోగముల్. చెలి, ఎందుకు తెల్లవారింది? తూర్పు కొండ మీద సూర్యుడు ఎందుకు ఉదయించాడు? పగలు లేకుండా సదా రాత్రియే ఉండేటట్లు బ్రహ్మ ఎందుకు కల్పించడు? ఆ మన్మధునికి దయలేదు. ఈ చిలుకలు కూడా వారింపలేనట్లుగానే ఉన్నాయి. ఎలాగో కదే, అసలు రాత్రి అంటూ ఉంటుందా? కృష్ణునితో భోగించే అదృష్టం కలుగుతుందా? ఎప్పుడు ప్రొద్దుగ్రుంకు హరి ఎప్పుడు గోవుల మేపి వచ్చు నాకెప్పుడు తన్ముఖాంబుజ సమీక్షణమబ్బు నా తండు వచ్చి నన్నెప్పుడు గారవించుదుది ఎప్పుడు మద్విరహాగ్నిరాశికిం జప్పగదమ్మ బోటి మరుచేతల నుళ్ళము తల్లడిల్లెడన్. ఎప్పుడు ప్రొద్దు కుంకుతుంది? గోవులను మేపి హరి ఎప్పుడు వస్తాడు? నాకు అతని ముఖం చూసే అదృష్టం ఎప్పుడు కలుగుతుంది? అతడు వచ్చి నన్ను ఎప్పుడు కౌగిలింతలతో గౌరవిస్తాడు? నా విరహానికి అంతం ఎప్పుడు చెప్పమ్మా. ఈ మన్మధుని చేష్టలతో నా మనసు తల్లడిల్లిపోతోంది. చెలియా కృష్ణుడు నన్ను బాసివనముంజేరంగనయ్యా క్షణంబులు నా కన్నియు నుండగడు నా పూర్ణంబులై సాగిలోపలదో చుంబ్రహరంబులై దినములై పక్షస్వరూపంబులై నెలలై అబ్దములై మహాయుగములై నిండారు కల్పంబులై. చెలి, కృష్ణుడు నన్ను విడిచి వనానికి వెళ్ళాక ప్రతి క్షణము కూడా క్రమంగా దీర్ఘమైపోతుంది. జాములాగా, రోజులాగా, పక్షాలుగా, నెలలుగా, సంవత్సరాలుగా, చివరకు యుగాలుగా, కల్పాలుగా కనిపిస్తూ ఉన్నాయి అని ఇలా కృష్ణుని యొక్క విరహం చేత ఎన్నో విధాల పరితాపము, పశ్చాత్తాపము పొందుతూ గోపికలు ఓపికల లేక చివరకు ఎలాగో రోజులు గడిపి సాయంకాలం సమయంలో అదే బానుండ పరాద్రి జేరెనిదే సాయంకాలమే తెంచె నల్లదే గోపాద పరాగమెప్పొసొగే బృందారణ్య మార్గంబుణం దిదివి తెంచె వృషేంద్ర ఘోషము ప్రియుండే తెంచె రంఢంచు దామెదురే తెంతురు మాపు కృష్ణునికి నయ్యింతుల్ పరిభ్రాంతలై. అదిగో సూర్యుడు పడమటి కొండ చేరాడు. సాయంకాలం అయింది.
గోధువులి రేగుతోంది. బృందావన మార్గంలో ఎద్దురంకి వినిపిస్తోంది. ప్రియుడు వచ్చేశాడు, రండు రండు అంటూ కృష్ణునికి గోపకాంతలు మాపటి వేళ ఎదురు వెడుతూ ఉన్నారు. ఇలా తనకెదురు వచ్చిన కాంతలను కృష్ణుడు కోరికలకు అనుగుణంగా గౌరవించాడు. అలా ఉండగా ఒకనాడు వృషభాసుర సంహారము. యవ్వని మూపురమీక్షించి మేఘంబుళద్రిశృంగం శృంగంభని ఆశ్రయించు నెవ్వని రంకె కర్ణేంద్రియంబులు సాక్షక గర్భపాతం భగు గర్భిణులకు నెవ్వని పదహతి నెగయు పరాగంబులంధకారాతి నావరించు నెవ్వడు కొమ్ములనెదిరించి చిమ్మిన పృథ్వీధరంబుల పెళ్ళగిళ్ళు నాటి వృషభాసురేంద్రుడహంకరించి వాలలత ఎత్తి పెనురంక వైచి నేలగాళు ద్రోవుచును నిశిత శృంగంబులు జాచి మందబెగడంగ గవిసిన మందగతిని. ఒక రాక్షసుడు వృషభ రూపంలో వచ్చాడు. వాని మూపురం చూసి మేఘాలు పర్వత శృంగం అనుకొని దరిచేరుతాయి. వాని రంకె వింటే గర్భిణులకు గర్భస్రావం జరుగుతుంది. అతని పాదాల తాకిడికి లేచిన దుమ్ము సూర్యుని సైతం ఆవరిస్తుంది. అతడు తన కొమ్ములతో చిమ్మితే కొండలు పెళ్ళగిల్లుతాయి. అటువంటి వృషభ రాక్షసుడు అహంకరించి తోక అనే తీగ ఎత్తి పెద్దగా రంకె వేశాడు. నేల మీద కాలు త్రవ్వుతూ తీవ్రంగా వాడి కొమ్ములు చూచి ఆలమంద అంతా భయపడేటట్లుగా వేగంగా మీద పడ్డాడు. ఇలా వృషభ రూపంలో అరిష్టుడు హరికి కష్టం కలిగింపదలచి మీది కురికాడు. క్రేపులు బారె గోవుళ్లకు గ్రేపులు గోవులు గో వృషభంబులం భయపడే వత్సధేను వృషభంబులు గోపకులందు జోచ్చే నా గోపకుల వృషేంద్రములు గోవులు లేగలు విచ్చి బారగా గోపచము విభుండుకనే గోవృషధైత్యుడు వెంటనంటగన్. అప్పుడు దూడలు గోవుల దగ్గరకు పరిగెత్తాయి. అవి దూడలు ఆవులు ఎద్దుల దగ్గరకు పరిగెత్తాయి. ఆ మూడు కూడా అంటే దూడలు ఆవులు ఎద్దులు మూడు కూడా గోపకులకు దగ్గరకు పరిగెత్తుకొచ్చాయి. ఇలా గోపకులు ఎద్దులు గోవులు దూడలు వెచ్చలివిడిగా పారిపోతూ ఉంటే వృషభాసురుడు వెంట పడుతూ ఉంటే గోవిందుడు చూశాడు. ఇలా భయభ్రాంతులై కాంతలు తాము కృష్ణ రక్షించు అంటూ ఉంటే గోపకులకు అడ్డుబడి దీనరక్షకుడైన కృష్ణుడు ఇలా అన్నాడు. బాలుర నింతుల బసుల బారగదోలుట బంటు పంతమే చాలు వృషాసురేంద్ర బల సంపద జూపగ నెల్లబోటి గోపాలుర మందగాడు చనుపై బడితేని బ్రచండ కృష్ణ శార్దూలము నేడు నీ గళము ద్రుంపక చంపక పోవనిచ్చునే. ఓరి వృషభాసుర, చాలు చాలు. బాలులను స్త్రీలను పశువులను చెదరగొట్టడం వీరి లక్షణమా? చాలు చాలు. బల సంపద చూపటానికి గోపాలర మంద కాదు. అలా వస్తే కృష్ణుడనే పెద్ద పులి నీ కంఠం త్రెంపక విడవదు, నిన్ను వదలదు. అనుచు ధిక్కరించి హస్తతలంబుల జప్పళించిన గుచు జలము మీరబన్న కేంద్ర భేద బాహుదండము సాచి దండి మెరసి ధనుజు దండ నిలిచే అంటూ ధిక్కరించి అరచేతులతో జబ్బ చెరిచి పాము వలె భయంకరమైన చేయి చాచి రాక్షసుని ముందు నిలిచాడు కృష్ణుడు. అప్పుడు ఖురముల నేల ద్రోవుచున కుంఠిత వాల సమీరణంబులన్ విరవిరబోయి మేఘములు వివ్వ విషాణములొడ్డి కొంచు దుస్తరతరమూర్తి అయి వృషభధైత్యుడు కన్నులు నిప్పులొల్కగా దురదుర వచ్చి తాకెరిపు దుర్మదమోచను బద్మలోచను. అప్పుడు గిట్టలతో నేలను త్రొవ్వుతూ తోక చాలనముతో పుట్టిన గాలితో మేఘాలు విడిపోయేటట్లుగా కొమ్ములు ఒడ్డుతూ వృషభాసురుడు కన్నుల నుండి నిప్పులొలికేటట్లుగా వచ్చి శత్రుమదం అణచే కృష్ణుని ఎదిరించాడు. యాదవ కుంజరుండు వృషభాసురు కొమ్ములు రెండు బట్టి 18 పాద మాత్రము
గజంబును ద్రొబ్బు క్రైవడిన్ భేదిల ద్రొబ్బనయ్య సుర విమ్మిటి నొంది చమర్చి మ్రొగ్గే దుర్మాదము తోడడి కొని భ్రమత్త విమర్దనునా జనార్దనున్. కృష్ణుడు వృషభాసురుని కొమ్ములు రెండు పట్టుకున్నాడు. ఒక ఏనుగును మరో ఏనుగు పడగొట్టినట్లుగా 18 అడుగుల దూరంలో పడేటట్లుగా గెంటి వేశాడు. ఆ రాక్షసుడు ఒళ్ళు తెలియకుండా చెమటలు పట్టి క్రింద పడి మళ్ళీ కూడా తేరుకొని దుర్మదంతో కృష్ణుని ఎదిరించాడు. అంత గోపసింహుడసుర కొమ్ములు వట్టి ధరణి ద్రొబ్బి త్రొక్కి దైత్యభటుల కొమ్ము వీగ సురల కొమ్ము వర్ధిల వాని కొమ్ము పెరికి మొత్తి కూల్చెనధిప. అప్పుడు రాక్షసుని కొమ్ములు పట్టుకొని కృష్ణుడు నేలకు కొట్టి కాలితో త్రొక్కాడు. దానితో రాక్షసుల పక్షం ఉత్సాహం తరిగిపోయింది, దేవతల పక్ష ఉత్సాహం పెరిగిపోయింది. అప్పుడు ఆ రాక్షసుని కొమ్ము పెరికాడు, దానితోనే వాడిని మొత్తి పడగొట్టాడు. ఉప్పు సెడి రోజి నెత్తురు ముక్కున వాతను స్రవింప మూత్ర సకృతుల్ మిక్కిలి విడుచుచు బసరపుర కసుడని సమస్య బ్రజకురా రాగంభమరన్. బలం తరిగిపోయి రొప్పుతూ ముక్కు నుండి నోటి నుండి నెత్తురు చిమ్ముతూ మలమూత్రాలు విడుస్తూ వృషభాసురుడు ప్రాణాలు విడిచాడు. ప్రజలంతా సంతోషించారు. ఇలా వృషభాసురుని చంపితే దేవతలు గుంపులై పూలవాన కురిపించారు. గోపికలు సంతసించారు, గోపికలు ఆనందించారు. బలరాముడు కృష్ణుడు పరమానందంతో మందకు వెళ్ళారు. ఘనుడొకనాడు నారదుడు కంసుని తోడ యశోద కూతూ దాగనుటయు చక్రి దేవకి గర్భజుడౌటయు మున్ను రోహిణి తనయుడు రాముడౌటయును తద్విభులిద్దరు మందనున్నవారని ఎరుగంగ చెప్పిన మహాద్భుతమంచు జలించి కింకతో. ఒకనాడు నారదుడు కంసునితో యశోద కూతురిని కనడము, విష్ణుడు దేవకికి పుత్రుడు కావడము, పూర్వమే రోహిణి బలరాముని కనడము, ఆ ఇద్దరూ నందుని మందలో ఉన్నారు అని తెలియజెప్పాడు. ఆ మాటలు విని ఆశ్చర్యంతోనూ కోపంతోనూ చలించిపోయాడు కంసుడు. కొడుకుల మందలోన నిడి గొంటుతనంభున మోసబుచ్చే నీ బడుగును బట్టి చంపుటిది భావ్యమటంచు గృపాణ పాణియై వడి వసుదేవునిందునుమ వచ్చిన కంసుని చూచి నారదుండుగుము చంపబోలదని యోడక మానిచిపోయే మింటికిన్. ఈ బడుగు వసుదేవుడు నన్ను మోసగించాడు, వీనిని చంపడం మంచిది అంటూ కత్తి చేతబట్టి వసుదేవుని చంపడానికి కంసుడు బయలుదేరాడు. అప్పుడు నారదుడు కంసునితో ఆ పని మంచిది కాదని చెప్పి వానిని వారించి వెళ్ళిపోయాడు. అయినా సరే కోపం తీరలేదు కంసునికి. కంసుడు దేవకి వసుదేవులను గొలుసులతో బంధించాడు. బలరాముడు కృష్ణులను చంపమని కేసి అనే రాక్షసును పంపాడు. మంత్రులు, భటులు, గజారోహకులను, చానూర ముష్టికులను, సాల్వుడు, కోసలుడు అనే ముఖ్యులను రావించి ఇలా అన్నాడు: ఎందు నిన్నెదిరించి పోవుటకు దేవేంద్రాదులం జాలరి బృందారణ్యము మందనిప్పుడు మదాభీరార్భకుల్ రామ గోవిందుల్ వర్ధిల్లుచున్నవారటరణోర్విం కంసుని దృంతుమంచున్ దర్పంబులు బల్కుచుందురట ఆచోద్యంబులన్ వింటిరే. ఎందులోనూ నన్ను ఎదిరించడానికి దేవేంద్రాదులే చాలరు. ఈ బృందావనంలో గోపబాలురైన బలరాముడు, గోవిందుడు పెరుగుతూ ఉన్నారట. వాళ్ళు కంసును చంపుతాం అంటూ డంబాలు పలుకుతున్నారట. ఈ వింత మాటలు మీరు విన్నారా? పట్టణ జనములు చూతురు దట్టంబుగ మల్లరంగ తల పార్శ్వములం బెట్టింపుడు తమ కంబులు బుట్టింపుడు వేట మళ్ళు పోరను మాటన్. పట్టణంలోని వారంతా చూస్తారు. మల్లరంగం 4 వైపులా మంచెలు అమర్చండి, నగరంలో మల్ల యుద్ధం జరుగుతుంది అని చాటించండి.
విన్నాణంబుల బోరనేత్తురు మహావీర్య ప్రతాపాది సంపన్నుల్ మీరలు మేటి మల్లుగములం ప్రఖ్యాతులై పెంపుతో మన్నారా బలరామకృష్ణుల బెనకువన్ మర్ధించి మత్ప్రీతి కాసన్నుల్ గండుపురి జనుల్ పొగడును చాణూరయో ముష్టికా. చాణూరా, ఓ ముష్టిక, మీరు చాతుర్యంతో మల్ల యుద్ధం చేయగల వీరులు, శౌర్య ప్రతాపాలు కూడా ఉన్నవారు. మేటి మల్లులలో ప్రసిద్ధి వహించారు. ఈ బలరామకృష్ణులను మల్ల యుద్ధంలో చంపి నా సంతోషానికి ప్రీతికి పాత్రులు కండి. దానికి పురజనులు కూడా ప్రశంసిస్తారు. రారా హస్తిపకేంద్ర గంధమదాధార గంధలో బాంధ గంభీరాళి వ్రజమైన మత్కువలయ పీడ ద్విపేంద్రంభుం మధ్వారోదంచిత దేహళీ పరిసర స్తంభంబుడాయంగా నాభీరుల్ రానడలించిడి కొలుపు నీ బీరంబుతోరంబుగన్. ఓ మావటి, రావయ్యా, ఆ గోపాలకులు మన సింహద్వారం దగ్గరున్న ఆలాన స్తంభం దగ్గరకు రాగానే నీవు తెలివితో చెక్కిళ్ళ మీద మదజలాల సౌరభంతో తుమ్మెదలను ఆకర్షించే కువలయా పీడాన్ని అదలించి వారి మీదకు ఉసిగొలుపు. పశు విశసనములు సేయుడు పశుపతికింబ్రియముగాక భావించి చతుర్దశి నాడు ధనుర్యాగము విశదంబుగ జేయవలయు విజయము కొరకు. చతుర్దశి రోజున ధనుర్యాగం వైభవంతో చెయ్యాలి విజయం కోసం. పశుపతికి ప్రీతి కలిగేటట్లుగా జంతు బలులు ఇవ్వండి. కంసుడు బలరామకృష్ణుల కడకు అక్రూరుని పంపుట అని తన వారిని అందరినీ ఆయా పనులకు నియమించాడు. యాదవోత్తముడైన అక్రూరుని పిలిచి చేయి పట్టి ఇలా అన్నాడు: అక్రూరత్వము తోడ నీవు మనగాన క్రూర నామంబు నిర్వక్రత్వంబున జెల్లె మైత్రి సలుపన్వచ్చున్. నిను చేరి నీ వక్రోధుండవు మందలోన బల కృష్ణాభీరులస్మద్వినాశ క్రీడారతులై చెరింతురటయోజం తెచ్చి ఒప్పింపవే. నీరువు క్రూర స్వభావం లేకుండా జీవిస్తావు అక్రూర. అందుచేతనే నీకు అక్రూరుడు అనే పేరు సార్థకమైంది. నీతో స్నేహం చేయవచ్చు, నీకు క్రోధం లేదు. మనమందలో బలరామకృష్ణులు నా వినాశం కోరి ప్రవర్తిస్తున్నారుట. నేర్పుగా వారిని తీసుకొచ్చి నాకర్పించు. నాకు వెరచి సురలు నారాయణుని వేడుకొని ననతడు వచ్చి గోపకులము నందు కృష్ణమూర్తి ఆనకదుందుబి కుదితుండయ్యేసననగనొకటి వింటి. ఒక మాట వినిపిస్తోంది. నాకు భయపడి దేవతలు నారాయణుని వేడుకుంటే అతడు వచ్చి గోపకులంలో కృష్ణుడుగా వసుదేవునికి పుట్టాడు అని విన్నాను. అందుచేత నీవు గోపకుల నుండి కప్పం తీసుకొని ధనుర్యాగం చూడరమ్మని పిలిచి వారిని తీసుకునిరా. అలా వస్తే కొండల్ గూలగ ద్రొబ్బు కొమ్ముల తుదింగోపించి కోరాడుచో దండినదక్కరించునొక వేదండంబున ఇంట బ్రహ్మాండంబైన గదల్పనోపు బలకృష్ణాభీరులంబోరిలో ఖండింపన్ దడవెంత దాని గదియుం గాదేని నక్రూరక. పర్వతాలను సైతం కూల్చగల కోరలతో కోపించి కోరాడితే బలంలో యముని కూడా చిత్తు చేసే ఏనుగొకటి నా ఇంట్లో ఉన్నది. అది బ్రహ్మాండమైనా సరే కదిలించగలదు. బలరామకృష్ణులను యుద్ధంలో సంహరించడానికి ఎంతోసేపు పట్టదు. దానికి అదిగాక అక్రూర చాణూరుండును ముష్టికుండును సభా సంఖ్యాత మల్లుల్ జగత్ప్రాణున్మెచ్చరు సత్వ సంపదలు బాహాబాహి సంగ్రామ పారీణుల్
రామకృష్ణుల బలోద్రేకంబు సైరింతురే క్షీణ ప్రాణుల చేసి చంపుదురు సంసిద్ధంబు యుద్ధంబునన్. చాణూరుడు ముష్టికుడు అను ఇద్దరు లెక్కింపదగిన మల్లులు ఉన్నారు. వారు శక్తి సమర్థతల్లో వాయుదేవుని కూడా మెచ్చుకోరు. బాహాబాహి సంగ్రామంలో నేర్పరుడు. రామకృష్ణుల యొక్క బలోత్సేకాన్ని ఏమాత్రమూ సహించరు. మల్ల యుద్ధంలో వారి యొక్క ప్రాణాలను తీస్తారు. ఆ రామకేశవులంతరించిన వసుదేవ ముఖ్యుల జంపి తెగువ మెరసి వృష్ణి భోజ దశార్హ వీరుల తెగటార్చి ముదుకడు రాజ్యకాముకుడు ఖలుడు నగును ఉగ్రసేను మాయయ్య గీటడగించి పినతండ్రి దేవకు బిలుకు మార్చి మరియు వైరుల నెల్ల మర్దించి నే జరాసంద నరక బాణ శంబరాది సకులతోడ భూమి చక్రమేలిద బొమ్ము తెమ్ము వేగమ వసుదేవ సుతుల మఖము పేరు చెప్పి మంత్రభేదము సేయవలయు బెంపజనదు వైరి జనులా. ఆ బలరామ కృష్ణులు చనిపోతే తరువాత వసుదేవాదులను కూడా చంపివేస్తాను. సాహసం చూపి వృష్ణి భోజ దశార్హ వీరులను కూడా చంపివేస్తాను. ముసలివాడు రాజ్యకాంక్ష గల దుర్మార్గుడు మా తండ్రి ఉగ్రసేనును కూడా చంపుతాను. పినతండ్రి దేవకుణ్ణి కూడా చంపి ఇంకా మిగిలిన శత్రువులందరినీ చంపివేస్తాను. నేను జరాసంధుడు, నరకుడు, బాణుడు, శంభరుడు మొదలగు స్నేహితులతో భూచక్రమంతా పరిపాలిస్తాను. వెళ్ళు, వసుదేవుని కుమారులను వేగంగా తీసుకురా. యజ్ఞం పేరు చెప్పి ఉపాయంతో సంహరించాలి, అంతేకాని శత్రువులను పెంచుకోరాదు. ఆ మాటలకు అక్రూరుడు ఇలా అన్నాడు. పంపిన బోనివాడనే నృపాళక మానవులెన్నదమ్మును హింపరు దైవయోగములనించుకగానరు దోచినట్లు నిష్కపింపగతిం జరింతురదిగాదనవచ్చునే ఈశ్వరేచ్ఛదప్పింపగరాదు నీ పగతు బిడ్డల తెచ్చెదబోయి వచ్చేదన్. రాజా, నీవు పంపితే వెళ్లకుండా ఉంటానా? మానవులు దైవయోగాన్ని ఏమాత్రమూ తెలుసుకోలేరు, తోచినట్టు సంచరిస్తారు. అది కాదనలేము, ఈశ్వరేచ్ఛ తప్పించలేము. నీ శత్రువు యొక్క బిడ్డలను తీసుకుని వస్తాను. ఇక నేను వెళ్ళి వస్తాను. శ్రీకృష్ణుడు కేశీ వ్యోమాసురులను సంహరించడం అని పలికాడు. అక్రూరుడు పలికి రథమెక్కాడు, వెళ్ళిపోయాడు. తర్వాత అందరినీ వీడ్కొల్పి కంసుడు అంతఃపురానికి వెళ్ళాడు. అప్పుడు కంసుని చేత ప్రేరేపించబడి కొరపుట హతి ధూళి కుంభిణి చక్రంబు ఫణరాజపణులకు బరువు సేయ భీషణ హేష విభీషుతులై మింటనమృతాంధులుండరు నందగొనగా జటుల జంపసటాచ్చటల గాడ్పుల మేఘములు విమానములపై ముసుగుపడగా వివృతాస్యగహ్వర విపుల దంతంబులు ప్రళయాగ్ని కీలల పగిది మెరయ గాలపాశలీలగా వాలమే పారవాహమగుచు గంధవాహగతుల విజిత చక్రపాసి వీర్యపయోరాశి కేసి వచ్చే మంద క్లేశమంద. ఇంద్రుడు వరుణులను జయించినవాడు. పరాక్రమానికి సముద్రం వంటి కేసి అనే రాక్షసుడు గుర్రమై వాయువేగంతో నందుని యొక్క మందలో ప్రవేశించాడు. దానితో మందలో కష్టం కలిగింది. అతని కాలిగిట్టల తాకిడికి కదిలిపోయిన భూవలయం ఆదిశేషుని పడగలకు భారమైంది. భీషణమైన సకిలింతలకు భయపడి ఆకాశంలో దేవతలు ఒకరినొకరు పట్టుకున్నారు. వాని జూలు ఆడించడం వల్ల ఆ గాలికి మేఘాలు ఎగిరిపోయాయి. విమానాల మీద ముసుగు పడింది. పెద్దగా తెరుచుకున్న నోటిలోని దంతాల ప్రళయకాల అగ్నిజ్వాలల వలె మెరుస్తూ ఉన్నాయి. అతని తోక మాత్రం యమపాశంలాగా కనిపించింది. భీషణ ఘోటక దానవహేష నిర్ఘోష భిన్న హృదయ నిఖిలా
घोयोषा पुरुषार्भकमय घोषము హరిసూడధైన్య ఘోషం భయ్యన్. భయంకరమైన ఘోటకాసురుని సకిలింత విని ఆవులు, దూడలు, ఆడ, మగ, పిల్లలు అందరి మనసులు దద్దరిల్లిపోయాయి. కృష్ణుడు చూస్తూ ఉండగానే ఆ గోపాలపల్లె అంత దీనంగా ఘోషించింది. ఆ సమయంలో పేదల ఘోష గోపకుల బిట్టదలించుట వీరధర్మమా కాదు వ్రజంబులో ధనుజ ఘస్మ్యరుడేడని తన్నురోయు క్రవ్యాధుని చూచి గోపకుల కడ్డము వచ్చి నిశాట ఇంక బోరాధని సౌరి సీరి మృగరాజు క్రియన్నిధిరించే దైత్యుడున్. ఆ సమయంలో ఈ గొల్లపల్లెలోని గోపాలురును భయపెట్టడం నా వంటి వీరునకు ధర్మం కాదు. ముందు ఆ దానవాంతకుడు కృష్ణుడెక్కడా అంటూ తనను వెదికే రాక్షసుని కృష్ణుడు చూశాడు. గోపాలుర ముందుకు వచ్చి గోవిందుడు, రాక్షస ఇక ఎటూ పోలేవు అంటూ సింహంలాగా ఎదిరించి యుద్ధానికి పిలిచాడు. అప్పుడు ఆ రాక్షసుడు నిష్ఠురోగ్రసింహని నదంబుతో నింగి మృంగు భంగి నోరు మిగులదెరచి కరవరాగనతడు కాటు దప్పించిన దన్నెనగసి తురగ దానవుండు. భయంకరంగా సింహనాదం చేస్తూ ఆకాశాన్ని మృంగుతున్నట్లు నోరు బాగా తెరిచాడు. కమలాక్షుని కరవడానికి ప్రయత్నించాడు. కృష్ణుడు ఆ కాటు నుండి తప్పించుకున్నాడు. వెంటనే రాక్షసుడు ఎగిరి తన్నాడు. తన్నిన తన్ను నంబడక దానవహంత సమీకరంతయై కన్నుల గెంపు పెంపెనయ గ్రక్కున ఘోట నిశాటు పాదముల్ వన్నె సెడంగ బట్టి వడివైచె ధనుష్యతమాత్ర దూరముం బన్నగడింభమున్ విసరి బారగ వైచు ఖగేంద్రు కైవడిన్. ఆ తన్ను నుండి తప్పించుకొని కృష్ణుడు రణోత్సాహంతో కన్నులు ఎర్రబడగా వెంటనే రాక్షసుని పాదాలు కట్టి పట్టుకుని గరుత్మంతుడు పాము పిల్లని పారవేసినట్లుగానే 100 ధనుస్సుల దూరంలో పడవేశాడు. వైచిన మ్రొగ్గి లేచి వెసవాజినిటాసుడు వాజినిశాఠుడు హుంకరించి సంకోచము లేక భయబడిన గోపకులేంద్రుడు దిగ్గజేంద్రు సుంధా చటుల ప్రభాబల విడంబకమైన భుజార్ఘలంబు ధోషాచరు నోటిలో నిడియ జండ ఫణిన్ గుహనుంచు కైవడిన్. వెంటనే ఆ రాక్షసుడు లేచాడు, హోంకరించాడు, జంకు లేకుండా కృష్ణుని మీద పడ్డాడు. అప్పుడు ఆ గోపకులేంద్రుడు భయంకరమైన సర్పాన్ని పర్వత గుహలోకి ప్రవేశపెట్టినట్లుగానే ఆ దిగ్గజం యొక్క తొండంలాగానే బలిష్టమైన తన భుజదండాన్ని వాని నోటిలోకి చొప్పించాడు. దంబోళి ప్రతిమాన కర్కశ మహోద్యద్వామదో స్తంభమున్ శుంభల్లీల నఘారి వాణి రథముల్ చూర్ణంబులైరాలగా గంభీరంబుగ గుక్షిలో జొనిపివి కన్వృద్ధి బొందించుచున్ కుంభించెంభవనంబు పిక్కటిల దత్కుక్షిన్నరు నరేంద్రోత్తమ. ఓ రాజోత్తమ, హరి వజ్రాయుధం వలె కఠినమైన తన ఎడమ చేతిని ఆ రాక్షసుని దంతాలు చూర్ణమై రాలిపోయేటట్లుగా కడుపులోనికి పెట్టి వాని కడుపు ఉబ్బి పగిపోయేటట్లుగా తన చేతిని అంతకంతకు పెంచేశాడు. అలా పెంచుతూ ఆ రాక్షసుని ప్రాణవాయువుని నిరోధించాడు అని సుఖయోగి తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.